హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం యుఎస్ఏ కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మన దగ్గరికి స్టూడెంట్ వస్తారు. స్టూడెంట్ వచ్చినప్పుడు మనం 1-to-1 ఫేస్ టు ఫేస్ కౌన్సిలింగ్ చేస్తాం. కొంతమంది స్టూడెంట్స్ రాలేరు, ఆన్లైన్లో మనం వాళ్ళకి ప్రాసెస్ కౌన్సిలింగ్ చేస్తాం. సో మనము ఇక్కడ వచ్చిన వెంటనే వాళ్ళ అకాడమిక్స్ గురించి అడగడం జరుగుతుంది. తర్వాత ఎగ్జామ్స్ రాశారా, ఏ కంట్రీకి వెళ్తున్నారు, ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటే మీరు ఏ ఎగ్జామ్స్ రాయాలి, అలాంటివి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఇన్ ఫేస్ టు ఫేస్ 1-on-1 సెషన్లో. అండ్ ఇన్ ద సేమ్ టైం మనం ఆన్లైన్లో కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నామని చెప్పాను కదా. ఎనీ డెస్క్లో వాళ్ళ టోటల్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మన దగ్గరికి వచ్చినప్పుడు స్టూడెంట్ కోచింగ్ మీరు కావాలంటే మనం ఆన్లైన్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తాం విత్ నామినల్ ఫీజు ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏ కంట్రీకి వెళ్ళి చదవాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తే మనం ఆ కంట్రీకి తగ్గట్టు ఏ ఎగ్జామ్స్ రాయాలి అనేది మనం చెప్తాం. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ అంటాం. సో జిఆర్ఈ రాయాలా, ఐఎల్స్ రాయాలా, లేదంటే టోఫెల్ రాయాలా, హోమ్ బేస్డ్ యాక్సెప్టెడ్ కాదా, లేకపోతే సెంటర్ బేస్డ్ రాస్తేనే బెస్టా, ఇలాంటివన్నీ చెప్తాం. ఈ అప్కమింగ్ వీడియోస్లో మనం ఇవన్నీ క్లియర్గా తెలుసుకోవచ్చు. తర్వాత మనము వాళ్ళకి చెక్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో చెక్ లిస్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ మనకు ప్రొవైడ్ చేశాక మనం పూర్తిగా అనలైజ్ చేసి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అనేది ఏదో మనకు కమిషన్స్ వస్తాయనో, లేకపోతే రేపు ఫ్యూచర్లో ఎట్లా అంటే బ్లాక్ లిస్టెడ్ యూనివర్సిటీస్ మనం చేయమండి. తర్వాత ఇంకొకటి ఏమంటే స్టూడెంట్స్కి కావాల్సింది వాళ్ళ లైఫ్ అండ్ కెరీర్ సెట్ చేసుకోవాలని చెప్పి అబ్రాడ్ వెళ్ళాలనుకుంటారు. సో వాళ్ళ అకాడమిక్ ప్రొఫైల్కి వాళ్ళకు వచ్చిన ఇంగ్లీష్ స్కోర్స్ అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్లో వచ్చిన స్కోర్స్కి వాటిని మనం అనలైజ్ చేసి ఒక రిపోర్ట్ తీసుకొని యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మోస్ట్లీ యాక్సెప్టెడ్ యూనివర్సిటీస్ అంటే వాళ్ళకి స్కాలర్షిప్స్ ఏమొస్తాయి, ఇవన్నీ కూడా ఒక షార్ట్ లిస్ట్ మనం ఎక్సెల్ షీట్లో మనం ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ స్టూడెంట్స్ కొంచెం టైం ఇవ్వడం జరుగుతుంది, కొంత టైం. సో మనమేం వాళ్ళని ప్రెజరైజ్ చేయము. వాళ్ళు రీసెర్చ్ చేసుకొని మన దగ్గరికి వచ్చాక అంటే సార్ మనము అప్లై చేయాలనుకుంటున్నాము, మీరు ఇచ్చిన యూనివర్సిటీస్లో 1, 2, 3, 4, 5 ఈ యూనివర్సిటీస్ నాకు ప్రియారిటీ లెవెల్స్లో నాకు ఇష్టంగా ఉంది, సో మీరు అప్లై చేయండి సార్ అన్నప్పుడు మనం అప్లికేషన్స్ లాడ్జ్ చేస్తామండి. విత్ టోటల్గా మనం ఇది ఎనీ డెస్క్లోనే కనెక్ట్ అవుతాము ఆర్ గూగుల్ మీట్లో కనెక్ట్ అవుతాం. సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ పద్దాక మన కన్సల్టెన్సీ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఇండియాలో ఎక్కడున్నా పర్వాలేదు స్టూడెంట్. కాబట్టి మనము హ్యాపీగా సోఫిస్టికేటెడ్గా అండ్ సింపుల్ వేలో ఈజీ వేలో అయిపోతుంది. ఫండ్స్ అప్లై చేసిన తర్వాత యూనివర్సిటీస్ మైట్ రిక్వైర్ డాక్యుమెంట్స్ అనేవి అడుగుతాయండి. ఈ మిస్సింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, కొన్ని స్టూడెంట్ ప్రొవైడ్ చేయలేక ఇది ఉంటారు కదా, ఆ డాక్యుమెంట్స్ అడిగినప్పుడు మనం ప్రొవైడ్ చేయగలగాలి డాక్యుమెంట్స్ని. ఆ తర్వాత ఏంటంటే మనం అప్లై చేసి ఇప్పుడు ఏది మిస్సింగ్ కాలేదనుకోండి, నెక్స్ట్ లెవెల్ వాళ్ళు ఏమడుగుతారు, ఫండ్స్ అడుగుతారు. సో సమ్ యూనివర్సిటీస్, అన్ని యూనివర్సిటీస్ కాదు, సో ముందుగానే మనకు ఆఫర్ లెటర్కి ముందే ఫండ్స్ అడుగుతాయండి చాలా మటుకు యూనివర్సిటీస్. తర్వాత ఏంటి, డాక్యుమెంట్స్ రిక్వైర్, మళ్ళీ కూడా ఏమైనా మిస్ అయితే అడుగుతూనే ఉంటారు. సో మీరు పేషెన్స్తో మీరు అడిగినప్పుడు రిక్వెస్టింగ్ మనం యూనివర్సిటీస్ నుంచి అడిగినప్పుడు మనం ప్రొవైడ్ చేస్తూ ఉండాలమ్మా. తర్వాత అప్లికేషన్స్ అనేవి అన్ని జెన్యూన్గా ఉన్నాయి, మీరు ఎలిజిబిలిటీ ఉంది, మీరు సాటిస్ఫై చేస్తున్నారా రెస్పెక్టివ్ యూనివర్సిటీకి, అలాంటప్పుడు ఆ కండిషన్స్ అన్నీ మనము
సాటిస్ఫై చేసినప్పుడు మనం ఎలిజిబుల్ అయినప్పుడు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుందమ్మా. ఆ యాక్సెప్షన్స్ వచ్చినప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఆఫర్ లెటర్ వస్తుంది. ఆఫర్ లెటర్ కండిషనల్ అయినా ఉండొచ్చు, అన్కండిషనల్ అయినా ఉండొచ్చు. కండిషనల్ అంటే మనకు డిపాజిట్ అమౌంట్ సమ్ పే చేయమండం. కొన్ని యూనివర్సిటీస్ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డిపాజిట్ అమౌంట్ నామినల్ సమ్ $200 USD నుంచి సమ్ 5,000 6,000 USD వరకు కూడా అడుగుతారు. ఇప్పుడు మనము అది పే చేసిన తర్వాత ట్యూషన్ డిపాజిట్లా పే చేయడము ఇట్లా చేసిన తర్వాత మనము లోన్స్కి వెళ్ళాలి. ఎడ్యుకేషన్ లోన్ అనేది అప్లై చేసుకోవాలా. అంటే మీరు ఈజియెస్ట్ వే అన్నట్టు ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేసిన తర్వాత I-20 డాక్యుమెంటేషన్ వాళ్ళకి సబ్మిట్ చేసినప్పుడు ఆ లోన్ అనేది డిస్బర్స్ అయ్యి అంటే మనకు శాంక్షన్ అయ్యి ఆ లెటర్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే యూనివర్సిటీ వాళ్ళకి ఇన్ స్టిపులేటెడ్ టైం అంటే కొంత టైం తీసుకొని సమ్ టర్న్ అరౌండ్ టైం అనేది ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్ విత్ ఇన్ ఏ వీక్లో ఇస్తాయి, కొన్ని అయితే డేస్లో ఇస్తాయి, కొన్ని అయితే దే మైట్ టేక్ ఒక 2 months కూడా టైం తీసుకుంటాయి. సో మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది 6 months to 7 months ప్రియర్గానే స్టార్ట్ చేసుకోవాలా ఎప్పుడు కూడా యూఎస్కి. ఓకేనా. తర్వాత I-20 వచ్చిన తర్వాత లోన్స్ గురించి వీటన్నిటి గురించి కూడా నేను చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మీకు యూస్ఫుల్గా ఉండే వీడియోస్ కూడా ఉండొచ్చు. సో 10 మందికి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ I-20 వచ్చిన తర్వాత ఏం చేస్తాం, DS-160 సెవీస్ ఇక్కడ వీసా అప్లికేషన్ అనేది లాట్ చేసుకుంటాం. ఇప్పుడు DS-160 వచ్చి $185 ఉంది. మీరు యాక్సిస్ బ్యాంక్లో పే చేసుకుంటారు. సెవీస్ FMJ ఫీ అని కూడా అంటారు. అది మీరు ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్ యూస్ చేసి పే చేసుకుంటారు. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అనేది ఎనేబుల్ అయి ఉండాలి, యాక్టివ్లో ఉండాలి, అప్పుడే వర్క్ అవుతుంది ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్. ఆ తర్వాత మన కన్సల్టెన్సీ ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక 40 pages బుక్లెట్ ఇస్తాము. 3 ఫ్రీ మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తాం మన స్టూడెంట్స్కి. ఆ తర్వాత వీసా ఇంటర్వ్యూకి మనం వెళ్తాము. వీటన్నిటికన్నా ముందు ఏంటంటే మనకు కొంచెం టైం పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా 2 months 3 months ముందుగానే ప్రియర్గా కంప్లీట్ చేసుకోవాలి ఈ టాస్క్స్ అన్నీ కూడా. ఇప్పుడు చెప్పిన ఈ కోచింగ్ కార్డ్ నుంచి షార్ట్ లిస్టింగ్, అప్లై చేయడం, డాక్యుమెంటేషన్స్ అడిగినప్పుడు ఇవ్వడం, ఫండ్స్ ఇవ్వడం, అప్లికేషన్స్, యాక్సెప్షన్స్, యూనివర్సిటీస్ టైం తీసుకుంటాయమ్మా. తర్వాత మీరేం చేయాలా, I-20 వస్తుంది. సో ఇట్ టేక్స్ అట్లీస్ట్ 2 months 3 months పడుతుంది. అంటే సమ్ యూనివర్సిటీస్ మనం ప్రొవైడ్ చేస్తాం విత్ ఇన్ 3 weeks 2 weeksలో కూడా ఇచ్చేస్తాం. ఎందుకంటే మనం వాళ్ళతో కాన్స్టాంట్గా మనం కంటిన్యూస్గా కాంటాక్ట్లో ఉండి నా స్టూడెంట్కి కావాలి, హీఈస్ ఎ జెన్యూన్ ఎంట్రెంట్, ఇప్పుడు నాకు మీరు తప్పకుండా చేయాలి అని మనకు టైఅప్ ఉన్న యూనివర్సిటీస్కి మనం ప్రెజరైజ్ చేయగలం. టైఅప్ లేని యూనివర్సిటీస్కి మనం ఏం చేయగలం చెప్పండి. మీరు ఫాస్ట్గా మన దగ్గరికి రావడం, క్విక్గా రావడం వల్ల, ప్రియర్గా రావడం వల్ల సో ప్రాసెస్ అనేది చాలా ఈజీగా మనం అనుకున్న టైంలోనే కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత వీసా అప్లికేషన్ అయిపోయిన తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. మనం ఈ మీన్ టైంలో ఏం చేయాలంటే మీరు డాక్యుమెంటేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఫోటో కాపీస్ తీసి పెట్టుకోవడం అండ్ స్లాట్ బుకింగ్ మనం చేసిస్తాము మన స్టూడెంట్స్కి. ఇన్ పర్సన్ మీట్ అయ్యే వాళ్ళకి అండ్ కాల్ చేసిన వాళ్ళకి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ ద థింగ్. అంటే మనం పేషెన్స్గా వెయిట్ చేయాల్సిందే మనం స్లాట్ కోసం. అయితే మనము అనుకున్న వెంటనే స్లాట్స్ వచ్చాయి, మీరు ఓపిక్గా ఉండాలి. తర్వాత వీసా ఇంటర్వ్యూ అనేది మీ పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది అండ్ మీ అకాడమిక్స్ మీద ఉంటుంది. అండ్ నేను కొన్ని వీడియోస్లో చెప్పున్నాను, మీరు ఆ వీడియోస్ చూడండి. మనం వీసా ఎందుకు రిఫ్యూజ్ అవుతుంది, ఏ విధంగా వెళ్తే మనకు అప్రూవ్ అవుతుంది, మనం ఎలా ఆన్సర్ చేస్తే అవుతుంది, ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ కూడా వస్తాయి అండ్ ఆల్రెడీ కూడా పెట్టున్నాను, మన ఛానల్లో ఉన్నాయి. సో కైండ్లీ లుక్ ఇన్ టు ఇట్. ఇది స్టూడెంట్స్, మీరు
చేయాల్సిన అండ్ మన కన్సల్టెన్సీ ద్వారా మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అనేది నేను మీకు ఇప్పుడు చెప్పాను. అండ్ ఇప్పుడు మీరు ఒక పార్షియల్ వ్యూ ఆర్ గ్లిమ్స్ అనేది వచ్చి ఉంటుంది. అసలు ప్రాసెస్ ఏంటి సార్ చెప్తున్నారు, బట్ మనం ఏంటి అనేది అంటే ఏ కన్సల్టెంట్ కూడా చెప్పడు కదా. మీరు కూడా ఏం చేయాలి, ఇప్పుడు నేను ఒక ఫ్లో చార్ట్ ఇచ్చున్నాను. ఆ ఫ్లో చార్ట్ మీకు ఒక పిక్చర్ లాగా ఒక పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఓహో ఓకే మనం కూడా రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసుకొని మనం ఒక అప్రోచ్ అయినప్పుడు, కన్సల్టెంట్ని అప్రోచ్ అయినప్పుడు మనము చాలా యాక్టివ్గా అండ్ స్మార్ట్గా ఉండాలి. సో అందరు కన్సల్టెంట్స్ ఒకలాగా ఉండరు కదా. సో మీరు కూడా అందరూ మోసగాళ్ళని చెప్పను, అందరూ మంచి వాళ్ళని చెప్పను. అందరూ మంచి వాళ్ళు కూడా ఉంటారు, ఒక 10-20% మంచి వాళ్ళు ఉంటారు కదా. సో మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేయండి. ఓకే, 24 అవర్స్లో మీరు ఎంత టైం మీకోసం మీరు కేటాయించుకుంటున్నారు, హౌ మచ్ టైం యు ఆర్ స్పెండింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకేనా. సో 18 అవర్స్ తీసేస్తే 8 అవర్స్ కాలేజ్ ఆర్ 8 అవర్స్ వర్క్, అంటే స్టూడెంట్స్కి చెప్తున్నా, జాబ్ చేసే వాళ్ళకి 8 అవర్స్ తీసేయండి, 8 అవర్స్ పడుకుంటాము. సో టోటల్ 16. 8 అవర్స్లో 8 అవర్స్ మన కాలకృత్యాలు అండ్ ఎంజాయ్మెంట్ ఇవన్నీ 5 అవర్స్ తీసేస్తే ఇంకో 2-3 అవర్స్ ఏం చేస్తున్నారు? ఆ 2-3 అవర్స్ మీరు దీనికోసం స్పెండ్ చేయండి, లైఫ్ కోసము. సో కొత్త సబ్జెక్ట్స్ తెలుసుకోవడము, కొత్త ఇది మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడంలో ఉండాలా. సో ఒకరిని బ్లేమ్ చేసేది ఉండకూడదు ఎప్పుడు కూడాను. సో యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ యువర్ పేరెంట్స్ టూ. ఓకేనా. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఓకేనా, మీరు చూడండి, బాగా మీకు యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, మీ సపోర్ట్ మనకు అందించండి. మీరు రీసెర్చ్ చేస్తూ ఉండండి. అండ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.